నమస్కారం ప్రసాద్ మనం చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రియల్మీ జీటీ నియో 3. ఈ ఫోన్ నేను యూజ్ చేస్తుంది ఫస్ట్ ఫోన్ 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇదే హైయెస్ట్ వాట్ అని చెప్పొచ్చు ఇండియాలో ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న ఫోన్. ప్రజెంట్ అయితే OnePlus 10R కూడా లాంచ్ అవుతుంది, రేపు లాంచ్ అవుతుంది. ఎల్లుండి ఫోన్ అయితే యాక్చువల్గా 2 రోజుల ముందు నేను రికార్డ్ చేస్తుంది వీడియో. ఎల్లుండి అంటే 29వ తారీఖు రియల్మీ జీటీ నియో 3 లాంచ్ చేస్తున్నారు. ఆ రోజు దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇది 2 మోడల్స్లో వస్తుంది. ఒకటి 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, అది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది వచ్చేసరికి 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, ఇది 4500 mAh బ్యాటరీతో వస్తుంది. వీటి ప్రైజెస్ మధ్యలో డిఫరెన్స్ చూడాలి, ఎంత పెడతారు ఇవన్నీ మనకి 29వ తారీఖు తెలుస్తాయి. ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం, ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం, ఫాస్ట్ ఛార్జింగ్ ఎలా ఉంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 OnePlus 10Rలో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇవన్నీ మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే బాక్స్ ఇక్కడ చూడొచ్చు, రియల్మీ జీటీ సిరీస్ బాక్స్ లాగే ఉంది. అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది, సేఫ్టీ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది, అండ్ కేస్ ఉంటుంది. కేసు మీకు కొద్దిగా మన ఫోన్ లుక్ని అయితే డ్యామేజ్ అయితే చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, కేస్ వేస్తే ఫోన్ లుక్ అయితే ఇలా ఉంటుంది. 150 వాట్ ఛార్జర్ ఉంటుంది, Type-C to Type-C కేబుల్ ఉంది. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ ఇంకా దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 2 స్ట్రాప్స్ అయితే ఉన్నాయి, రేసింగ్ స్ట్రాప్స్ అంట ఇవి. అండ్ బ్లూ కలర్లో ఫోన్ అయితే ఉంది. అండ్ ఫోన్ అయితే డిజైన్ వెరైటీగా అయితే ఉంది, మా వాళ్ళకి చాలా బాగా నచ్చింది, మా టీంకి. నాకైతే అంత నచ్చలేదు డిజైన్ అయితే. నాకు రియల్మీ రీసెంట్ లాంచ్ చేసిన అట్లా పేపర్ ఫోన్ ఉంది, ఆ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది దీంతో కంపేర్ చేస్తే. అండ్ మీకు ఏది నచ్చింది, మీకు ఈ డిజైన్ ఎలా ఉంది, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది గ్లాస్ బ్యాక్ సైడ్ వస్తారు పాలికార్బనేట్, ఫ్రంట్ కూడా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది, కార్నింగ్ కూడా ఇలా గ్లాస్ 5తో వస్తుంది. స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది, సో కేసు స్క్రీన్ గార్డ్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్న ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఫోన్ మెయిన్ హైలైట్స్ మాట్లాడదాం. 150 వాట్ ఛార్జింగ్ గురించి మాట్లాడదాం ఫస్ట్. దీనిలో మీకు 2 మోడ్స్ అయితే ఉంటాయి, ర్యాపిడ్ మోడ్ ఉంటుంది, నార్మల్. ర్యాపిడ్ మోడ్ ఆన్ చేసుకుంటే మీకు 150 వాట్లో ఇది ఛార్జింగ్ అయితే అవుతుంది, ఫోన్ హీట్ కూడా అవుతుంది. మీరు ర్యాపిడ్ ఛార్జ్ ఆన్ చేయకపోతే 80 వాట్లోనే ఛార్జింగ్ అయితే అవుతుంది, మీరు 150 వాట్ ఛార్జర్ పెట్టి ఛార్జ్ చేసినా కానీ. సో ఫస్ట్ ర్యాపిడ్ ఆఫ్ చేసి ఛార్జింగ్ పెడితే 80 వాట్లో ఇది దగ్గర 50% ఛార్జ్ అవ్వడానికి 10 మినిట్స్ దాకా తీసుకుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 2 to 100% 30 మినిట్స్ దాకా, 32 మినిట్స్ దాకా టైం తీసుకుంది దగ్గర. ర్యాపిడ్ ఆన్ చేస్తే 27 మినిట్స్లో ఛార్జ్ అయిపోతుంది. నార్మల్గా ర్యాపిడ్ ఆఫ్ చేసి ఛార్జింగ్ పెడితే 32 మినిట్స్ తీసుకుంటుంది, 5 మినిట్స్ డిఫరెన్స్ ఉంది అంతే. మళ్ళీ ఇంకోసారి చెక్ చేద్దాం, OnePlus 10R వచ్చిన తర్వాత రెండింటిని కంపేర్ చేసుకొని చూద్దాం కావాలంటే. ప్రజెంట్ అయితే దీన్ని హైయెస్ట్ టైం మాకు వచ్చింది 27 మినిట్స్, అది కూడా 150 వాట్ ఛార్జింగ్ యూజ్ చేస్తే. యూజర్ వచ్చేసరికి మీకు ఒక దగ్గర 7.5 hours వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. సో ఫుల్ వర్కింగ్ డే మీరు ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు ఈ ఫోన్ని. అండ్ నెక్స్ట్ దీనిలో ఇంకొకటి కొత్తది ప్రాసెసర్ ఇది మీకు ఫస్ట్ టైం నేను యూజ్ చేస్తుంది మీడియాటెక్ డైమెన్సిటీ 8100 5G ప్రాసెసర్. ఇది 5nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే, మీడియాటెక్ చెప్తున్న ప్రకారం స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే 12% CPUలో మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, 4% GPU పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది, 44% CPU పవర్ ఎఫిషియెంట్ ఉంటుంది అని చెప్పేసి మీడియాటెక్ చెప్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ని కొన్ని బెంచ్ మార్క్స్ కూడా చేసాం, స్నాప్డ్రాగన్ 870 స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్తో, అంటే ఎంత స్కోర్ వస్తుందా అని చెప్పేసి. స్నాప్డ్రాగన్ 870 రియల్మీ జీటీ నియో 2లో ఉంది. ఈ ఫోన్లో చెక్ చేసినప్పుడు 6,80,000 దాకా స్కోర్ అయితే వచ్చింది. అండ్ iQOO 9SC స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్తో వస్తుంది, దీనిలో స్కోర్ వచ్చేసరికి Android 7,86,000 దాకా వస్తుంది. రియల్మీ జీటీ నియో 3 ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, దీని స్కోర్ వచ్చేసరికి 8,07,000 దాకా వస్తుంది. సో ఈ స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్తో కంపేర్ చేసినా కానీ మనకి స్కోర్ అయితే బెటర్గా వస్తుంది. సరే, ఇంకా పర్ఫార్మెన్స్ బెటర్ ఉందా అంటే మనం BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఆడేటప్పుడు మాత్రం BGMI ఆడేటప్పుడు ఇది స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఆప్షన్ కూడా లేదు, స్మూత్ అండ్ హైలో హ్యాండిల్ చేస్తుంది. సో ఇది షాక్ అయ్యాను నేను, ఎందుకంటే పవర్ఫుల్ ప్రాసెసర్, ఇది పవర్ఫుల్ ప్రాసెసర్ ఏంది, ఇది మిడ్ రేంజ్ లాగా మనకి గేమ్ హ్యాండిల్ చేస్తుంది అని చెప్పేసి. సో రియల్మీకి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాం, ఫీడ్బ్యాక్ ఇచ్చాం, వాళ్ళు చెక్ చెప్తామని చెప్తున్నారు. మరి వాళ్ళు ఎప్పుడు చెక్ చేస్తారో ఎప్పుడు చూస్తారో తెలియదు. ప్రాసెసర్ అయితే పవర్ఫుల్ ప్రాసెసర్, కాకపోతే BGMI ఎవరైతే ఆడాలనుకుంటున్నారో వాళ్ళకైతే అట్లీస్ట్ 60 FPS కూడా మీరు ఆడలేరు, 40 FPSలో గేమ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చేసరికి వెరీ హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. అండ్ టెంపరేచర్ చూసుకుంటే దగ్గర 45 మినిట్స్ గేమ్స్ ఆడితే 43.6 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ రీచ్ అవుతుంది, 10% బ్యాటరీ అయితే డ్రాప్ అయింది. అండ్ దీనిలో మనకి 39,606 mm² లార్జెస్ట్ కూలింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఇది రియల్మీ ఫోన్లో ఇది హైయెస్ట్ అని చెప్పొచ్చు, ఇంత పెద్ద కూలింగ్ సిస్టమ్ ఉండడం. అండ్ ఇంకొకటి దీనిలో జీటీ మోడ్ 3.0 ఉంది, మీకు రిఫ్రెష్ రేట్ని, టచ్ శాంపింగ్ రేట్ని ఎన్హాన్స్ చేస్తుందని చెప్తున్నారు. ఈ మోడ్ ఆన్ చేస్తే
అండ్ ఇంకోటి దీనిలో సపరేట్గా డిస్ప్లే చిప్ కూడా ఉంది. ఇదేం చేస్తుందంటే మీకు ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ చేసి ఫ్రేమ్ రేట్ని హై చేస్తుంది అండ్ పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ చేస్తుంది డిస్ప్లేది. సో ఇట్లా ఈ డిస్ప్లే చిప్ అయితే ఉపయోగపడుతుంది. ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి గేమింగ్కి సంబంధించి. నెక్స్ట్ మెయిన్ డిస్ప్లే గురించి మాట్లాడితే మాత్రం 6.7 ఇంచ్ డిస్ప్లే ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే 10-bit డిస్ప్లే ఇది. అండ్ ఇది మీకు HDR10 సపోర్ట్తో వస్తుంది. ఇది L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది అండ్ సౌండ్ కూడా బాగుంది. ఇలా మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ ఉంటుంది, హై రేజ్ ఆడియో సర్టిఫికేషన్ కూడా పొందింది. సో మీకు సౌండ్ ఎఫెక్ట్ కూడా బాగుంది స్పీకర్స్ నుంచి. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. ఒకవేళ మీరు 3.5 హెడ్ ఫోన్ జాక్ యూజ్ చేయాలంటే మాత్రం Type-C to 3.5 డాంగిల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. బాక్స్లో అయితే రాదు అది. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడితే కెమెరాస్ మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ మెస్టబిలేషన్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో 1080pలో ఉంది, 720pలో ఉంది. ఎగ్జాక్ట్గా ఫ్రేమ్ రేట్ అయితే మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని ఫోటో శాంపిల్స్, మీరు పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు. అండ్ లో లైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. లైటింగ్ ఎక్కువ ఉంటే ఆప్టికల్ మెస్టబిలేషన్ కాబట్టి మీకు కొద్దిగా షేకీ హ్యాండ్స్ ఉన్నా కానీ కొద్దిగా ఫీచర్స్ అయితే బాగానే వస్తాయి. అండ్ దీనిలో మీకు ఏ కలర్ పోర్ట్రేట్ ఉంటుంది, మీరు కలర్లో ఉంటారు, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ అవుతుంది. ఒకే ఫ్లేర్ పోర్ట్రేట్ కూడా ఉంటుంది. సో ఈ ఫోటో కూడా మీరు తీసుకోవచ్చు. వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. మీరు ఏ కలర్ పోర్ట్రేట్ వీడియో ఫ్రంట్ బ్యాక్ 720pలో రికార్డ్ చేయొచ్చు. ఒకే ఫ్లేర్ పోర్ట్రేట్ వీడియో 1080pలో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా అయినా బ్యాక్ కెమెరా అయినా కానీ 1080pలో రికార్డ్ చేయొచ్చు. ఇంకా డ్యూయల్ వ్యూ వీడియో ఉంటుంది, ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ కెమెరా 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా యూజ్ చేసి ఒక శాంపిల్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రంట్ ఒకసారి 1080p వరకే ఉంది. ఫ్రంట్ కెమెరా ఫొటోస్లో మీకు ఏ కలర్ పోర్ట్రేట్, బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఉండవు, వీడియోలో ఉంటుంది, ఫోటోలో అయితే ఉండదు. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా, కొన్ని శాంపిల్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్ బాగానే వస్తుంది. లో లైట్లో కూడా మీకు కొద్దిగా షార్ప్ ఇమేజెస్ అయితే వస్తూ ఉన్నాయి లైటింగ్ ట్యూబ్ లైట్ కండిషన్లో. ఇంకా మిగతా కెమెరాస్ వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో కెమెరా వేస్ట్ అయ్యి మీకు డే లైట్లో ఓకే, లో లైట్లో మీకు యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాయి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా వాటి నుంచి. నెక్స్ట్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే మీకు బేస్ మోడల్ 8GB స్టార్ట్ అవుతుంది. 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజ్, ఫాస్ట్ ర్యామ్ ఫాస్ట్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది. మీకు మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే ర్యామ్ లాగ్ యూజ్ చేయొచ్చు. 7GB వరకు మీరు ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉండదు, డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు అంతే. మీకు హైబ్రిడ్ స్లాట్ కూడా కాదు ఇది. ఒకవేళ మీరు USB OTG యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు. పెన్ డ్రైవ్స్ అట్లాంటివి మీరు కనెక్ట్ చేయొచ్చు. అండ్ మీకు కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉంటాయి. దీనిలో మీకు జైరోస్కోప్ సెన్సర్ బాగానే వర్క్ అవుతుంది. మీకు యాజ్లోమీటర్, మ్యాగ్నెటోమీటర్ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనిలో మీకు NFC కూడా ఉంటుంది, 360 NFC. అంటే మీకు నార్మల్ NFCతో కంపేర్ చేస్తే ఇంకా మీకు రేంజ్ కొద్దిగా బాగుంటుంది అనమాట. ఎక్కడ పెట్టినా కానీ మీకు ఇది వర్క్ అవుతుంది 360 degreesలో. అండ్ మిగతా ఫీచర్స్ ఉంటాయి కదా, మీకు ఇది కస్టమ్ UI అయితే వస్తుంది. Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. realme UI 3.2. సో మీకు కస్టమ్ UI ఉండే ఫీచర్స్, యాప్ లాక్ కానీ, డ్యూయల్ యాప్స్ యూజ్ చేసుకోవడం కానీ, ఇట్లాంటి ఈ ఫీచర్స్ అన్ని అయితే మీకు ఉంటే కాల్ రికార్డింగ్ కూడా ఉంటుంది. కాకపోతే అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది. గూగుల్ డైలర్తో ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా అయితే మాత్రం మీ ఫోన్ నా వరకు అయితే మాత్రం ఇది ప్రైస్ చూడాలి. 150 వాట్కి 80 వాట్కి ప్రైస్ డిఫరెన్స్ ఎంత పెడతారు? ఒక 5,000 రూపాయలు డిఫరెన్స్ ఉండైతే మాత్రం అనవసరం 150 వాట్ తీసుకోవడం. మీరు యూస్ కూడా చేయరు మ్యాక్సిమం. ఇండియన్ కండిషన్లో సమ్మర్లో మనం 150 వాట్ ర్యాపిడ్ ఛార్జ్ ఆన్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టాలని భయం వేస్తుంది మీకు. సో బెటర్ 80 వాట్ తీసుకోవడం. ఒకవేళ ప్రైస్ డిఫరెన్స్ మరీ ఎక్కువ ఉంటే 1,000-1,500 అయితే మాత్రం ప్రాబ్లం లేదు. కానీ మరి 5,000 ఆ రేంజ్ అయితే మాత్రం 80 వాట్ ఫోన్ తీసుకోవడం బెటర్. ఇంకా 5,000 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ లైఫ్ ఇంకా ఎక్కువ వస్తుంది. 80 వాట్ ఛార్జింగ్ ఫోన్. చూద్దాం ఎంత ప్రైస్లో వీటిని తీసుకొని వస్తారో. ఇప్పుడు వరకు రియల్మీ లాంచ్ చేసిన వాటిలో అయితే మాత్రం ఇది అట్లా ఉంది. ఎందుకంటే మీకు మీడియాటెక్ ప్రాసెసర్ అది ప్రాబ్లం ఏందో అర్థం కావట్లేదు. BGM ఆడవాళ్ళు అయితే మాత్రం కొద్దిగా వెయిట్ చేసి తీసుకోండి ఫోన్ని. బెస్ట్ అయితే రియల్మీ GT2 లాంచ్ చేసింది. ఫోన్ ఇంకా అన్బాక్స్ కూడా చేయలేదు, బాక్స్ నా దగ్గర ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. 30,000 రూపాయల దగ్గర ప్రైస్లో వస్తుంది. ఒకవేళ అదే ప్రైస్లో ఈ ఫోన్ వస్తే మాత్రం ఈ ఫోనే బెటర్. 888 ప్రాసెసర్ మీకు ఇంకా బెటర్ నా వరకు అయితే మాత్రం. తర్వాత మీ ఇష్టం, ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా రియల్మీ GT Neo 3కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ టైమ్స్ ఫర్ వాచింగ్. బై బై.